సార్ నమస్కారం సార్. నమస్తే. సో, కోట వినాత శ్రీకాళహస్తి చైర్మన్ ఈ మధ్య కాలంలో జైలుకెళ్ళొచ్చినట్టుగా తెలుస్తుంది. జైలుకెళ్ళొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ రాసింది సంచలనంగా మిగులుతున్నప్పుడు అది చాలా వైరల్ అయితున్న లెటర్ అనేది. సాయి అనే వ్యక్తిని మీరు చైర్మన్‌గా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. తప్పు చేశారని చెప్తున్నారు సార్. మీరు దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? మీ లెటర్‌ని రాసినట్టు ఏ విధంగా చూడొచ్చు? మరి జనసేనలోనే కొమ్ములాట జరుగుతుంది అనుకోవచ్చా సార్ మనం? ప్రతి పొలిటికల్ పార్టీలో ఖచ్చితంగా లోకల్ సమీకరణాల్లో కుమ్ములాట్లు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఉండవనేది చెప్పలేము. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ఈ కుమ్ములాట్లు బయటకొస్తాయి. అధికారంలో లేనప్పుడు ఐక్యంగా ఉండొచ్చేమో కానీ, అధికారం వచ్చేసరికి అందరికి కూడా ఆశ ఉంటది. అందరూ కష్టపడి ఉంటారు గతంలో. అందరూ దెబ్బలు తిని ఉంటారు. లాఠీ దెబ్బలు, లేకపోతే వైసీపీ అరాచకాలకు బలై ఉంటారు. కాబట్టి ఇప్పుడు అధికారం లేక లేక వీళ్ళకొచ్చినప్పుడు దానికి తగిన పదవులు కావాలని, లేకపోతే తగిన విధంగా ఆదాయం, లేకపోతే ఏదో ఒకటి ఫేవర్లు కావాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందనప్పుడు అందిన వాళ్ళ మీద కోపం ఉండడం సహజమే. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో చూద్దాం. మామూలుగా ఈ మధ్య ఆలయాలకు సంబంధించిన చైర్మన్లను నియమించింది ఈ కూటమి ప్రభుత్వం. ఇందులో శ్రీకాళహస్తి కూడా వెరీ ఇంపార్టెంట్. చిత్తూరు జిల్లాలో మనకి తిరుపతి తర్వాత శ్రీకాళహస్తి, కాణిపాకం ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా శ్రీకాళహస్తి అనేది శైవక్షేత్రం. ఆ శైవక్షేత్రానికి సంబంధించిన ఆలయ కమిటీ చైర్మన్గా కొట్టే సాయి అనే వ్యక్తికి పవన్ కళ్యాణ్ రికమెండేషన్తో ఈ ప్రభుత్వం ఇచ్చింది. మామూలుగా దీనికి విపరీతమైన కాంపిటీషన్ ఉంది. ఆల్రెడీ అక్కడ గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్న చెంచయ్య నాయుడు, ఇతనికి బొజ్జల సుధీర్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయని చెప్తున్నారు. ఆయన ట్రై చేశాడు. అట్లాగే ఏర్పేడు మండలానికి సంబంధించిన రెడ్డివారి గురవారెడ్డి కూడా దీనికి ట్రై చేశారు. అట్లాగే ఇంతకుముందు ఈ ఆలయ కమిటీ చైర్మన్గా ఉన్న కోలా ఆనంద్ తన భార్యకి పదవి ఇప్పించుకోవాలని ఆయన కూడా ట్రై చేశాడు. అక్కడ హెవీ కాంపిటీషన్, ఇటు తెలుగుదేశం నుంచి బీజేపీ నుంచి కూడా హెవీ కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే అది ఇంపార్టెంట్ టెంపుల్. అది దేశ విదేశాల నుంచి అక్కడికి వస్తుంటారు, ప్రముఖులంతా కూడా వస్తుంటారు. అలాంటి టెంపుల్కి ఆలయ చైర్మన్ పోస్ట్కి చాలా డిమాండ్ ఉంటుంది. కానీ వీళ్ళందరినీ కాదని ఈ కొట్టే సాయికి పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. కొట్టే సాయి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఆయన ఒక భాస్కరాపేట అంటారు, కాళహస్తిలో భాస్కరాపేటలో ఉంటాడు. ఆయన ఒక చిన్న ఫ్యాన్సీ స్టోరు పెట్టుకుంటాడు తప్ప ఆయన పెద్ద సంపద డబ్బులు ఉన్న వ్యక్తి కాదు. ఆయన ఎప్పుడు పాపులర్ అయ్యాడంటే, అంజు యాదవ్ అని ఒక ఆవిడ సిఐ, ఆమె ఇతన్ని 2 చెంపలు వాయిగుట్టింది పబ్లిక్లో. అప్పట్లో ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఎంత వైరల్ అయిందంటే, పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి ప్రత్యేక ఫ్లైట్లో తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి ఒక ఊరేగింపుగా తిరుపతి ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఎస్పీని కలిసి ఆమెను సస్పెండ్ చేయమని ఇచ్చారు. కావున ఆమె సస్పెండ్ చేయలే, షోకాజ్ నోటీస్ ఇచ్చి వదిలేశారు సిఐ అంజు యాదవ్. ఆమె మీద చాలా అభియోగాలు ఉన్నాయి. దాని మీద మనం అప్పుడు మాట్లాడుకున్నాం కదా. సో ఈయన అందువల్లనే పవన్ కళ్యాణ్ అతను ఎంతో జనసేన కోసం ఎంతో అవమానాలు ఎదుర్కొన్నాడు. కొట్టే సాయి ఆమె దగ్గర కూడా దెబ్బలు తిన్నాడు అని చెప్పి ఆ కన్సర్న్తో ఈయనకి ఇచ్చాడనేది ఒకటి. రెండవది, ఈ కొట్టే సాయి కూడా బలిజ సామాజిక వర్గం. కాళహస్తి, తిరుపతి ఏరియాలంతా బలిజ సామాజిక వర్గం చాలా స్ట్రాంగ్గా ఉంటారు. బలిజలు కూడా కాపు కిందకే వస్తారు. కాబట్టి ఈ సమీకరణాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఆయనకి ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అనేది అంటున్నారు. అయితే ఇప్పుడు అక్కడ ఒక యాంగిల్ బయటకు వచ్చింది. ఏం యాంగిల్ అంటే, ఈ కోట వినూత వాళ్ళ హస్బెండ్ వీళ్ళిద్దరూ జైలుకి వెళ్ళారు. రాయుడు అని ఒక అబ్బాయి, రాయుడు అలియాస్ శ్రీనివాసు, ఆ అబ్బాయి వీళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు. ఈమెకి వ్యక్తిగత సహాయకుడు కూడా పనిచేసేవాడు. ఆ అబ్బాయిని అతి దారుణంగా హత్య చేశారని వీళ్ళ అనుచరులు, ఈ కోట వినూత అనుచరులు అతి దారుణంగా హత్య చేశారని చెప్పి చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారంటే, చెన్నైలో 7 హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర మింట్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. మింట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూవం అనే ఒక నది ఉంటుంది. ఆ నదిలో డెడ్ బాడీ కనిపించింది. ఆ డెడ్ బాడీ ఎవరిదని విచారిస్తే, ఆయన జనసేనను కూడా పచ్చబొట్టు రాయించుకున్నాడు రాయుడు. జనసేనకు తీవ్రమైన అభిమాని. అతన్ని చంపేశారని తెలిసింది. వాళ్ళు సీసీటీవీలు అవన్నీ చూసి కారులో వచ్చి అక్కడ డెడ్ బాడీ పడేసినారని చూసారు. ఆ కారు నెంబర్ ఇవన్నీ పట్టుకున్నారు. పట్టుకుంటే ఈమె అనుచరులు బయటకు వచ్చింది. దాంతో వీళ్ళు అరెస్ట్ చేసి
చెన్నై కోర్టులో పెట్టి జైలుకి పెట్టారు, చెన్నై సెంట్రల్ జైల్లో పెట్టారు. అయితే వీళ్ళకి మద్రాసు సెషన్స్ కోర్టు వీళ్ళకి బెయిల్ ఇచ్చింది. సో బెయిల్ మీద బయటకు వచ్చారు. కాకపోతే ఎవ్రీడే వాళ్ళు 7 హిల్స్ పోలీస్ స్టేషన్కి మార్నింగ్ 10 వెళ్ళి సంతకం చేయాలి. ఎవ్రీడే చెన్నైకి వెళ్ళి సంతకం చేయాలి. ఇది కండిషనల్ బెయిల్. సో ఈ నేపథ్యంలో ఆమె పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ రాసింది. సార్ మీరు తప్పు చేశారు సార్ అని. అదేంటంటే ఈ కొట్టే సాయిని ఇలా ఆలయ చైర్మన్గా పెట్టడం తప్పు అనేది ఆమె ఉద్దేశం. అది ఎందుకు తప్పు అంటుంది, ఇతనికి మహిళల పట్ల గౌరవం లేదు, గతంలో మహిళల్ని అబ్యూజ్ చేసిన వ్యక్తి ఇతను, అట్లాగే నా మీద పొలిటికల్గా కుట్ర చేశాడు అనేది కూడా ఆరోపిస్తుంది. అసలు నేను అరెస్ట్కి కొట్టేసాయి కారణం, కొట్టేసాయి వచ్చి బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు, అతని అనుచరుడుగా ఉంటూ జనసేనలో పనిచేస్తున్నాడు. అంటే ఒక రకంగా కోవర్ట్ అనుకోవచ్చు. సో నేను జనసేన కోసం నేను మా హస్బెండ్ తీవ్రంగా పనిచేశాము, మాకు ఇవ్వకుండా అతనికి ఇవ్వడం కరెక్ట్ కాదనేది ఆమె ఉద్దేశంగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ కూటమి ఉన్నప్పటికీ ఇటు బొజ్జల సుధీర్ రెడ్డికి ఈ కోట వినూతకి పడట్లేదు. వీళ్ళిద్దరి మధ్య గొడవ. రాయుడును కూడా చంపడానికి కారణం బొజ్జల సుధీర్ రెడ్డి అన్నా కూడా వాళ్ళు అన్నారు, అప్పుడు ఆరోపించారు. ఎందుకంటే ఈ రాయుడిని బొజ్జల సుధీర్ రెడ్డి డబ్బుతో కొన్నాడా మరి ఏం చేశాడో తెలియదు. సో అతను తన వైపు తీసుకొని వీళ్ళ ప్రైవేట్ వీడియోలన్నీ సేకరించాడు, అవి చూపించి ఈమెని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది ఆరోపణ. ఈ బ్లాక్మెయిల్కి ఈ వీడియోలు ఇవ్వడానికి ప్రధాన కారణం రాయుడే కాబట్టి రాయుడు మీద కక్షతో నేను నా తమ్ముళ్ళలాగా చూసుకున్నాను రాయుడిని, అతను చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ బామ్మ దగ్గర ఉన్నాడు, అలాంటి వాడిని నేను చేరదీసి అతనికి అన్నీ చూసుకుంటే అతను నన్నే మోసం చేసి నాకు ద్రోహం చేసి నా ప్రైవేట్ వీడియోల్ని బెడ్రూమ్ వీడియోని తీసుకెళ్ళి సుధీర్ రెడ్డికి ఇచ్చాడు, అవి పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్న కోపంతోనే అతన్ని తీవ్రంగా కొట్టాలనే ఉద్దేశం, చంపాలని కాదు, బాగా హింసిద్దామని తీసుకొచ్చారు. కానీ అతను చనిపోయాడు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అనమాట. ఇవన్నీ బయటికి చెప్పట్లేదు కానీ బేసిక్గా అయితే సుధీర్ రెడ్డి కుట్ర అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఇక్కడ కూడా ఏంటంటే పాలిటిక్స్లో సుధీర్ రెడ్డి ఈ కొట్టే సాయి వెనుకున్నాడు. అతని ఒకవేళ తెలుగుదేశం వాళ్ళకి ఇస్తేమో తన ఫేవరెట్ వేరే ఉన్నాడు, జనసేన వాళ్ళకి ఇస్తేమో కొట్టే సాయికి ఇస్తే తన కంట్రోల్లో ఉంటాడు కాబట్టి కొట్టే సాయికి ఇప్పించాడు అనేది ఈమె ఆరోపణ. దీంట్లో నిజాలు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే వాళ్ళ జనసేన రాష్ట్ర శాఖే తేల్చాలి. వాళ్ళైతే ఇప్పటి వరకు స్పందించలేదు. మామూలుగా ఏంటంటే ఇక్కడ కూటమన్నాక వితిన్ 3 పార్టీల మధ్య ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రధానంగా జనసేనకి తెలుగుదేశం మధ్య అనేక చోట్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. జనసేనకు ప్రాబ్లం ఏంటంటే పవన్ కళ్యాణ్తో ముందు నుంచి ఉన్న ప్రాబ్లం, తన క్యాడర్ని ఆయన పొలిటిసైజ్ చేయలేదు. పొలిటికల్ క్లాసులు చెప్పడం, పొలిటికల్ క్యాడర్ వేరు, అభిమానులు వేరు. అభిమానం ఉంటుంది తప్ప వాళ్ళకి ఒక ఆర్గనైజేషను, పొలిటికల్ నాలెడ్జి ఇవే ఉండవు. దాన్ని ఈయన చేసి ఉండాలి, అది ఈయన సిస్టమేటిక్గా చేయలేదు. రెండవది పార్టీ స్ట్రక్చర్ నిర్మాణాన్ని గట్టిగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు చేయలేదు. నిజానికి అధికారం వచ్చినాక పార్టీ నిర్మాణం అనేది గట్టిగా ఉండాలి, అది చేయలేదు. అంటే వన్ మ్యాన్ షోగానే ప్రధానంగా ఉంటుంది. ఇప్పటికీ స్టేట్ వైడ్ నాయకులు పవన్ కళ్యాణ్, నాగబాబు, ఆయన ఎవరు నాదెండ్ల మనోహరు, ఇలాగ ఒక 5-6 మంది తప్ప స్టేట్ వైడ్ నాయకులు ఎవరు ఎదగలేదు అక్కడ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దాని మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే జనసేన లీడర్ని తెలుగుదేశం వాళ్ళు ఎక్కడికక్కడ కేర్ చేయట్లేదు. అక్కడ అధికారం కావచ్చు, లోకల్ వనరుల దోపిడీ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసుల పనులు కావచ్చు, ఏదైనా కూడా జనసేన వాళ్ళకి ఎవడు కేర్ చేయట్లేదు. ఎక్కడికి పోయినా జనసేన వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ ఆఫీసులో పనులు అవ్వట్లేదు, అక్కడ లోకల్ కాంట్రాక్ట్లు కానీ ఇంకోటి వీళ్ళకి రావట్లేదు. సో నామినేటెడ్ పదవులు రావట్లేదు. దీంతో ఫ్రస్ట్రేషన్ జనసేనలో పెరుగుతుంది. వాళ్ళు కూడా పనిచేసి వాళ్ళు కూడా ఓట్లు ఇస్తేనే కదా తెలుగుదేశానికి కూడా ఈ మెజార్టీ వచ్చింది, కానీ అది జరగట్లేదు. అందువల్ల ఈ ఫ్రస్ట్రేషన్లో ఏమవుతుందంటే వితిన్ ద జనసేనలో కూడా కొంతమంది తెలుగుదేశంతో కుమ్మక్కైపోయిన వాళ్ళు ఉండొచ్చు, కుమ్మక్కైపోయి వాళ్ళు బాగానే ఉండొచ్చు, అప్పుడు మిగతా వాళ్ళకి కోపం వచ్చే అవకాశం ఉంది. ఇలాగా ఇక్కడ ఏముందంటే ఇంటర్నల్ పాలిటిక్స్ అనేవి శ్రీకాళహస్తిలో కూడా కోట వినూత అండ్ సుధీర్ రెడ్డి వర్గాల మధ్య ఉండడం వల్ల ఇతనికి ఇప్పుడు కొట్టేసాయికి పదవి ఇవ్వడం అనేది ఖచ్చితంగా వినూత వర్గానికి
జీర్ణం కాదు, అందుకని ఆమె లెటర్ రాసింది. థ్యాంక్ యూ సార్. కాకపోతే ఆమె ఆల్రెడీ సస్పెండ్ అయిపోయింది. ఎవరు కోటా వినోత జనసేనలో లేదు, ఇప్పుడు సస్పెండ్ అయింది. కాబట్టి ఆమె లెటర్కి పెద్ద వాల్యూ ఇస్తారని నేను అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.